ఫణి, అన్నయ్య ఆఫీస్కి వచ్చాడంట. సార్, నేను చూసింది బాలా గారిని. ఆయన ఇప్పుడే వెళ్ళారు. మీ బ్రదర్ వచ్చి సంతకాలు చేసి అగ్రిమెంట్ ఫినిష్ చేసుకున్నాము. మేము ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశాము. అసలు ఈ బాలగాడెవడు? మొత్తం అంతా సర్వనాశనం చేసేశాడు. ఆ బాలాని చూద్దామనుకుంటే చూడలేకపోయాను. నా నడుం పట్టుకుంది ఆ బాలగాడేనా? ఎవడైతే నాకేంటి? ఏయ్, నువ్వేంటిక్కడ? సత్య, అంటే ఈరోజు నువ్వు వెళ్ళిపోదాం అన్నావు కదా, ఈరోజు డబ్బులు వస్తాయన్నావు కదా. ఏంటి డబ్బులు వచ్చేది నా బొంద? ఆ బాలగాడు ఎవడో అంట వచ్చి మొత్తం ప్లాన్ అంతా పాడు చేశాడు. అవతలేమో అక్క కాపురం నిలబెట్టాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ. పాపం సత్య చాలా టెన్షన్ పడుతుంది. ఆ డబ్బులు ఏదో రకంగా సత్యకి ఏర్పాటు చేయాలి. నేనే బాలా అని సత్యకి చెప్పేస్తాను. ఫానీ వాళ్ళ ప్లాన్ చెడగొట్టింది నేనేనని సత్యకి చెప్పేస్తాను. అప్పుడు సత్య ఇక్కడి నుంచి నాతో పాటు వచ్చేస్తుందిగా. అమ్మో, సత్యకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో. చిన్న టెస్ట్ చేస్తా. సత్య, ఏంటి? అది కాదు, మరి ఆ బాల ఇంటికి వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వే కదా తన భార్యవి. ఏంటి? అవును, మరి ఆ బాల భార్య ప్లేస్లో నువ్వే కదా ఉన్నావు. బాల వచ్చి నువ్వేనా పెళ్ళావంటే సదియ్యా ఒక్కటిచ్చానంటే చూడు. ఆ బాల వచ్చి నేనే తన పెళ్ళాన్ని అంటే, అవునండి మీరే నా భర్త అని వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాననుకున్నావా? ఒక్కొక్కరి తోలు తీస్తా. పెళ్లి కాని ఈ సత్య వేరొకరికి పెళ్ళావంటే ఊరుకుంటానా?